సంవత్సరంలో 2 రోజులు మాత్రమే అనుమతించే ప్రదేశం ఇది. 2026లో మార్చ్ 31 అలాగే ఏప్రిల్ 1 మాత్రమే అనుమతించారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటలకు మాత్రమే భక్తుల్ని అనుమతిస్తారు. అది వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని గమనించి. పాప వినాశనం నుంచి 7 నుంచి 8 కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది ఈ ప్రదేశానికి చేరుకోవడానికి. టీటీడీ వారు తాగునీరు, వైద్య సదుపాయాలు, అలాగే భద్రతా సిబ్బంది ఇలాంటి సదుపాయాలు అయితే చేసి ఉంచుతారు మన కోసం. ఇక ట్రెక్కింగ్ విషయానికి వస్తే మీరు పెద్ద పెద్ద కొండల్ని, వాగుల్ని, వంకల్ని ఇలా దాటుకుంటూ ముందుకు వెళ్ళాల్సి వస్తుంది ఈ ప్రయాణంలో. కానీ అక్కడికి వెళ్ళాక మీరు ఆ అలసటంతా మర్చిపోయి మనం ఒక అద్భుతమైన ప్రదేశానికి వచ్చామనే ఫీలింగ్ అయితే మీకు వస్తుంది. ఫైనల్గా నేను చేరుకున్న ప్రదేశం అయితే ఇది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను.